ఓకే, నమస్తే. మొత్తానికైతే బిఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికుల పోరాటాలపైన అనేక పోరాటాలు గతంలో కూడా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదురు నిర్వహిస్తున్నారు. దీనికి రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పుల సురేష్ గారు ఉన్నారు. వారు ఏమంటారు, వారి మాటల్లో తిందాం. ఎందుకు అంటే ఇప్పుడు ఈరోజు పోరాటం చేయడం గల కారణం ఏంటి? ఇది ఈ ఒక్కరోజు కాదు, భారతీయ మజ్దూర్ సంఘ్ దేశవ్యాప్త పిలుపు మేరకు భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి పేరుకపోయినటువంటి కార్మిక సమస్యలను కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఏంటి మరి పేరుకపోయిన సమస్యలు అంటే అన్ని పేరుకపోయినాయి. కార్మికునికి ఏ ఒక్క సమస్య కూడా ఇంతవరకు సాల్వ్ అయినటువంటి దాఖలాలు లేవు. ఇది ఒక తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్నది. ఇది ప్రభుత్వాల యొక్క నిరంకుశ వైఖరిని మేము ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మేము నిరసన ప్రోగ్రాం ఏర్పడేసి కలెక్టర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్లను చేస్తున్నాం. ఏమిటి మన డిమాండ్లు అంటే, ఒకటి, పెన్షన్లను ఏదైతే పెన్షన్ సీలింగ్ ఉంటుందో ఆ పెన్షన్ సీలింగ్ పెంచాలి. అదేవిధంగా ఈఎస్ఐ ఏదైతే సీలింగ్ ఉండదో ఆ సీలింగ్ పెంచాలి. ఈ పెంచడం ద్వారా ఏమైతే మిగతా కార్మికులు మిగతా ఉద్యోగులకు కూడా ఆ పెన్షన్ సదుపాయం, ఆ ఈఎస్ఐ సదుపాయం అనేది వస్తుంది. అదేవిధంగా ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ అనేటువంటి స్కీమ్ పథకంలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎప్పటి చిప్పు ఎనుగులు అన్నట్టుగా 15 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద ఏ జీతాలు అదే జీతాలతో వాటి బతుకులు నేడుస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది ఆ ఏసీలలో కూర్చున్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ జీతాలు వాళ్ళు పెంచుకోవడానికి వాళ్ళైతే ఇమీడియట్ జీవోలు పాస్ చేసుకుంటారు. మరి మా కార్మికుల పక్షాన్ని ఎవరు నిలబడతారని చెప్పి బిఎంఎస్ తరపున ప్రభుత్వాలు మారుతున్నాయి, అయినా కానీ ఇప్పటికీ ఎందుకు అంటే కార్మికుల బతుకులు ఇలాగే ఎందుకు ఉంటున్నాయి? ఈ కార్మికుల సంఘాలు కరెక్ట్ పనిచేస్తాయా లేదా, లేదంటే కార్మికులు డిమాండ్ చేస్తా లేదా? 100% ఇది రాజకీయ దురుద్దేశంతో కార్మికులను ఉంచిన దురుద్దేశంతో ఈ రాజకీయ పార్టీలు అన్నీ ఏకమై చెప్పి ఏ యొక్క సమస్యను కూడా వాళ్ళు సాల్వ్ చేస్తలేరు. దీనికి కారణంగా భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మికుల పక్షాన్ని నిలబడి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు మొత్తం సాల్వ్ అయ్యేంత వరకు మేము వాళ్ళ అండగా ఉంటాం. వాళ్ళకు సమస్యలు సాల్వ్ అయ్యే వరకు మేము ఉంటాం, పనిచేస్తాం. అంటే కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ రోజు కార్యక్రమం ఏవైతే మా డిమాండ్లు ఉన్నాయో ఇవి తక్షణమే అమలు చేయాలి. ఏంటి ఆ డిమాండ్? ఇందాక చెప్పినట్టు ఆ పిఎఫ్, ఈఎస్ఐ వాటితో పాటు కేంద్ర ప్రభుత్వం 4 కోళ్ళు ఏది తీసుకొచ్చిందో అలా 2 కోళ్ళు మేము స్వాగతిస్తున్నాం. ఎందుకు స్వాగతిస్తున్నాం అంటే కనీస వేతనం అనేది మేము 15 సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇంతవరకు కూడా నిమ్మకు నీరుతున్నారు, చిమ్మగుట్టినట్టు కూడా లేరు. ఎందుకు అంటే కనీస వేతనం సెంట్రల్ గవర్నమెంట్ కోడ్ ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి కార్మికుని కూడా వాని హక్కుగా మనకి జీతం వస్తుంది. కోడ్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ కోడ్ ఉందా? లేదు కదా. ఎలక్షన్ కోడ్ అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ 2 కోళ్ళు, ఈ కనీస వేతన కోడ్ను సామాజిక భద్రత కోడ్ అనేది చేస్తే కార్మికుని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాడు శ్రమతోటి వాడు కుటుంబాన్ని వాడు నిన్నట్టుగా పెడతారు. సో ఇందుకోసం అని చెప్పి సామాజిక భద్రత అంటే అలా పిఎఫ్ వస్తుంది, ఈఎస్ఐ వస్తుంది, హెల్త్ అయిపోయింది, డబ్బులు వస్తున్నాయి కనీస వేతనంతో. ఈ 2 ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి కార్మికునికి అండగా ఉంటామని ఉద్దేశంతో ఈ 2 కోళ్ళ మేము స్వాగతిస్తున్నాం. వాటిని తక్షణం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేవిధంగా ఏవైతే 2 కోళ్ళు ఉన్నాయో ఆ 2 కోళ్ళ సవరణ అడుగుతున్నాము. ఎందుకు సవరణ అడుగుతున్నాం? అవి కార్మికునికి అనుకూలంగా లేవు, యాజమాన్యానికి వ్యతిరేకంగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మేము ఆ కోరికను సవరణ కొడుతున్నాము. ఇమీడియట్లీ అనుకూలమైన వాటిని ఇంప్లిమెంట్ చేసి మాకు ఏవైతే కార్మికులు సవరణలు కోరిరో ఆ సవరణని ఇంప్లిమెంట్ చేస్తూ కొత్త కోళ్ళను కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ఓకే.